రామరాజు వాళ్ళ ఊర్లో అయితే సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. అలా రామరాజు ఫ్యామిలీ అంతా కూడా సంక్రాంతి సంబరాలకి గుడికైతే వెళ్తారు. ఇక రామరాజు ఫ్యామిలీ అందరూ కూడా ట్రాక్టర్లో కూర్చొని జంటలుగా కూర్చొని వాళ్ళందరూ కూడా అలా గుడికైతే వెళ్తూ ఉంటారు. అలా సంక్రాంతి సంబరాల కోసం అందరూ కూడా సరదాగా అలా గుడికి వెళ్తూ ఉంటారు. అలా అందరూ కూడా వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న విశ్వ అయితే ఎలాగైనా సరే ధీరజ్ని చంపాలని చూస్తాడు. ఇక ఆ సంబరాల్లో కొంతమంది రౌడీలు అయితే విశ్వ అరేంజ్ చేస్తారు. ఆ రౌడీలు అయితే ధీరజ్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక విశ్వ అయితే ధీరజ్ ఫోటో చూపించి, ఇదిగోండి వీడు మాత్రం ప్రాణాలతో ఉండకూడదు, ఈ సంక్రాంతి సంబరాలే వాడికి ఆఖరి సంబరాలు, ఆఖరి నిమిషాలు, ఈ రోజుతో వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి, ఈ రోజు నుంచి మరి వాడు ఈ భూమి మీద ఉండకూడదు, ఎలాగైనా సరే ఏం చేసైనా సరే మీరు వీడిని చంపే నాకు కనిపించండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తానని చెప్పి విశ్వ వాళ్ళతో అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రౌడీలు అయితే ఆ ఫోటో చూసి ఓకే సార్ మీరు అనుకున్నట్లుగానే మేము చేస్తామని చెప్పి అంటారు. ఇక విశ్వ మాత్రం వాడు చనిపోవాలి, వాడు నన్ను, నా కుటుంబాన్ని, నా చెల్లెల్ని మోసం చేసి నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుంటాడు, వాడు చనిపోకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేనని చెప్పి అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.